గవ్వల గోర అనే నేను కామెడీ ద్వారా నిర్మితమైన ఈ ఫన్మోజీ ఛానల్లో ఎల్లవేళలా మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే వీడియోలతో వస్తానని, అలాగే అంతఃకరణ శుద్ధితో హారర్, కామెడీ, డ్రామా, ఎమోషనల్, ఫిక్షనల్, సైన్స్ ఫిక్షనల్, మ్యాథమెటికల్, జియోగ్రఫికల్, ఎకనామికల్ ఇలా ఎన్నో ఏకలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చించాంగడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. వర్షాకాలంలో కావాలి కొడుకు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని అడుగు. నువ్వు చెప్పలేట్రా? ఆడియన్స్ మిత్రం, लाइक शेयर सब्सक्राइब करो, तुम खुश रहो हमको खुश करो. जय हिंद, जय फनमोजी. నాన్నగారు ఎవరండి అది? నాకేం తెలుసురా, నన్ను అడుగుతున్నా? మీరే కదండి ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చారు. నేను భయపడి పరిగెత్తుకొచ్చింది కూడా దాన్ని చూసారా? ఫీచర్స్ చూస్తుంటే దయ్యంలా ఉంది మావా. ఒరే ముక్కు, ఇంత అర్ధరాత్రి కరెంట్ పోయినప్పుడు దెయ్యం రాక నీ పిల్లం వత్తదేట్రా? ఒరే ముందు మీ సోదాపాది ఎవరో వెళ్ళి చూడండిరా. ఒసే లక్ష్మి, రాగానే వెళ్ళి చూడడానికి అదేమైనా దీపిక పడుకోనే అంటే దయ్యం. నీకంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి చూడు. మగాలకు ఉండాల్సినవి బలిసిన కండలు కాదండి, ధైర్యం ఉన్న గుండెలు. ఛీ, నేనే వెళ్ళి చూసొస్తా. అదేంటండి అలా నవ్వుతుంది? పెద్ద అరుంధతిలో జేజంలా చెప్పు. మరి ఇప్పుడేంటే సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మలాగా ఎలా సెటిల్ అయిపోయావు? భయం వేస్తుందండి. ఛీ, మీ ఎవరో కాదు, నేనే వెళ్ళి చూస్తా. ఒరే దత్తి రారా. తేనెందుకు? తేనెవడు అడిగాడు రా? నువ్వేరా. తాను తాను లేదు, తల్లో పేను లేదు. ఇదిగో పాప, ఎవరు నువ్వు? కరెంట్ వచ్చిందా? ఏమైంది? ఎందుకలా అరిచారు? ఉసే అను, నువ్వా? మేము ఇంకా దెయ్యం అనుకుని జడుచుకొని చచ్చాం కదే. దెయ్యమా? నేనే. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఫోన్ మాట్లాడడానికి నీకు వేరే రూమ్ ఏం దొరకలేదా? నాకేం తెలుసు, సిగ్నల్ ఇక్కడే బాగా వస్తుంది, అందుకనే వచ్చాను. అయినా నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు కదమ్మా, అక్కడికి ఎప్పుడు వెళ్ళావు? అబ్బా, కరెంట్ పోయినప్పుడే వెళ్ళా డాడీ. కరెంటు పోయినప్పుడు నేను కదా అక్కడికి వెళ్ళింది. ఇది ఎప్పుడు వెళ్ళింది అబ్బా? ఒసే లక్ష్మి, ఏంటండి? నాకు మన అనుని చూస్తుంటే ఎందుకో అనుమానంగా ఉంది. కూతురుని అనుమానిస్తే కళ్ళు పోతాయి. అది చెప్పింది కదా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని. అబ్బా, నేను దాన్ని అనుమానిస్తుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతుందని కాదు, ఈ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళిందని. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకెందుకో మన అను తల్లికి దయ్యం పట్టేసింది అనిపిస్తుంది. నాకెందుకో మీకే దెయ్యం పట్టేసింది అనిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అది బానే ఉంది, మీరే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఉసే, దయ్యం పట్టినోళ్ళు ఎవరైనా నాకు దయ్యం పట్టింది అని ఇంకెవరికైనా చెప్తారా? ఏమో, మీకు దెయ్యం పట్టిందని మా అందరికీ తెలిసిపోతుందని అనుకు దెయ్యం పట్టిందని అబండాలు వేస్తున్నారేమో. అందుకే నిన్న ఇంగ్లీష్ హారర్ సినిమాలు తెలుగు డబ్బింగ్ లో చూడద్దని చెప్పేది. ఇంకా అనుమానించిన చాలే గాని పడుకుందాం రండి. సరేలే, ఒరే ఇంక భయపడింది చాలు గాని పక్కన ఏంటి పడుకుందాం. అందరికంటే ఎక్కువ భయపడింది మీరే. లక్ష్మి, ఆ బెల్ట్ అందుకో. వద్దులే నాన్నగారు, పడుకుందాం పదండి. ఓ అమ్మో, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి భయంతో కాకుండా ముందు ముందు ఏం జరగబోతుందని టెన్షన్ తో పోయేలా ఉన్నాను. తర్వాత ఏం జరుగుద్దో తెలుసుకోవాలంటే అర్జెంట్ గా ఊడలమర్రి ప్రోగ్రాం చూడాలి. వెల్కమ్ టు ఊడలమర్రి ప్రోగ్రాం 13వ అంతస్తు పార్ట్ 2. దంపతులిద్దరూ రక్తం కక్కుకుని ఎలా చచ్చిపోయారని మీకు తెలుసుకోవాలనుందని నాకు తెలుసు. త్వరగా చెప్పరా బాబు. ఓకే, ఆ దంపతుల కొత్తింటి గృహప్రవేశానికి వాళ్ళ చుట్టాలని కూడా పిలిచారు. వాళ్ళ చుట్టాలంటే ఎవరో కాదు, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక కొడుకు, ఒక కూతురు, అంతే. ట్విస్ట్ ఏంటంటే అందులో ఒకరికి దెయ్యం పట్టేసింది. కొంపదీసి కూతురుకా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, వాళ్ళ కూతురికే దెయ్యం పట్టింది. నాకు తెలుసు, మన అను తల్లికి దయ్యం పట్టేసింది. డాడీ, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివికాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాల్గాత్రం, భజేహం భజేహం. ఏమైంది డాడీ? నేను
నువ్వు అను కాదు, నాకు తెలుసు. లేదు డాడీ, నేను అనునే. అయితే నా బండి నెంబర్ చెప్పు. గుర్తులేదు డాడీ. నాకు తెలుసు నీకు తెలీదని. నువ్వు అను కాదు, శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శాకిని, డాకిని, లంకిని. పారిపో. ఏమైంది డాడీ మీకు? వెళ్ళిపో, పారిపో. ఏమైందో ఏంటో మా డాడీకి. పారిపో, వెళ్ళిపో. శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఒరే ముక్కు, నువ్వు మనుగాడు తత్తిగాడు వెళ్ళి కింద నుంచి ఒక్కొక్క సామాన్లు పైకి తీసుకొచ్చాను రా. మరి నువ్వేం చేస్తావు? మీరు పైకి తెచ్చినవి నేను ఇక్కడ సర్దుతాను. అవునా? అలా అయితే ఓకే. వెళ్ళు. ఈ ముక్కు నాయలకి నేను ఖాళీగా ఉండమంటే ఇష్టం ఉండదు. అంకుల్, అంకుల్, అంకుల్. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఒరే ఎదవా, పొద్దు పొద్దున్న నీ పాసమోహం వేసుకుని భయపడతావేట్రా? నేనెక్కడ భయపెట్టాను అంకుల్, మీరే భయపడ్డారు. ఇంకెంతసేపు పడుకుంటారు? లేకండి, ఇంట్లో సామాన్లన్నీ సర్దాలి. నేను సర్దాలా? మీరే. మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పేంటి అంకుల్? మరి సామాన్లన్నీ నేను సర్దితే నువ్వేం చేస్తావు? నేను కిందకెళ్ళి సామాన్లు తీసుకొస్తాను, మీరు పైనుండి సర్దండి. ఓకే? అలా అయితే ఓకే. పని చేయకుండా బాధ తప్పించుకున్నాం. పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయామంటే సీఎం కాకపోయినా కనీసం పిఎం అయినా అయిపోదునేమో. వస్తున్నా. ఇదేంట్రా అలా వెళ్ళి ఎలా వచ్చావు? నేనేమన్నా మీలో ముసలోనేటి వయసులో ఉన్నాం, అందులోని ఉడికి రక్తం ఆ మాత్రం వేగం ఉంటది. వెళ్ళండి వెళ్ళండి, పని చూడండి. అబ్బా, మా పిసినగొడ్డు భవనంలో కూడా ఇన్ని పనులు ఎప్పుడు చేయలేదు. టీలు టిఫిన్లు ఎట్టించకుండా పని చేపించాడు. ఈ పిసినారు ఏడుపులే అడవకండి, టిఫిన్లు తెప్పిస్తాను. అయితే నాకు పెసరట్టు ఉప్మా, సాంబార్ ఇడ్లీ, గీ పొంగలు. నాకు ఆనియన్ దోశ, చిల్లుగారి. నాకు ప్లేట్ పూరి, ఊతప్పం, బిస్మిల్లాబాద్, మైసూర్ బజ్జీ, ఓ ఫిల్టర్ కాఫీ. ఏంటి అంకుల్ మొహమాటం కొద్ది 4 ఐటెంలే చెప్పారు, మొత్తం మెనూ అంతా చదివేల్సింది. నువ్వేంట్రా చీవుడు ముక్కునాయాలా? చిల్లుగారి కావాలరా నీకు? ఆల్రెడీ ఇడ్లీలు మైసూర్ బజ్జీలు పురమాయించాను, అందరికీ అయ్యే. ఇంత పెద్ద ఇంట్లో ఉంటూ రొటీన్ ఇడ్లీలు బజ్జీలు ఏట్రా? మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వెరైటీగా పెట్టేస్తారు. మరి ఉడకలేని ఉప్మాని మా మామని కొడతారు, అది తాగాలో తినాలో అర్థం కాదు. ఆ ఉప్మాతో పోల్చుకుంటే నేను పెట్టే ఇడ్లీలు బజ్జీలు బెస్టే. సర్లే ఏదో రాని, ఆకలేసేస్తుంది. గోవిందు, గోవిందు. లిల్లీ వస్తున్నా. ఓహో, ఇంట్లో పనులన్నీ చేయలేక అలసట వచ్చేస్తుంది బాబా. ఓవరాక్షన్ చేయకు, నువ్వు ఎలా పనిచేసావో నేను చూశానులే. చూసావా లిల్లీ, నీకు కూడా తెలుసా, అందరికి ఇడ్లీలు బజ్జీలు పెట్టి నీకు ఇష్టం కదా అని నీకు మాత్రమే ఓ తప్పం పెట్టా. ముందు దండం పెట్టు. హే, గాడ్స్ మస్ట్ బి రియల్లీ క్రేజీ. ముందు దండం పెట్టు. అందరి నామ్ పే, గోరా లిల్లీ నామ్ పే, సబీ భగవాన్ కా నామ్ పే, ఈ ఇంటిని నడిపించే శక్తి లిల్లీకి ప్రసాదించు తండ్రి. ఏంటి, నాకు శక్తి లేదా? ఇంటిని నేను నడపలేనా? 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 లిల్లీ, లిల్లీ. నా బజ్జీ మరి యారికి ఇచ్చే. నీ బజ్జీ నేనెందుకురా తీస్తాను, నాకేం అవసరం? మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు ఈ దూడగాళ్ళు ఒకళ్ళు. ఏమైందిరా, ఏమైంది? చూడుకోరా, మనోగడ్ నా బజ్జీ దొబ్బేశాడు. ఒరే, నా బజ్జీలో నేను తినలేక తింటున్నాను రా, బొబ్బులు గమ్ముల్లో ఉన్నాయి. అలాంటి నీ ఎందుకు దొబ్బేస్తాను రా? ఏం కాదు, నేను నీకంటే ఎక్కువ తినకూడదని నువ్వే దొబ్బేశావు. ఒరే, అలా ఏం కాదురా, కావాలంటే నా ఇడ్లీ తీసుకో. నాకు ఇడ్లీ వద్దు, బజ్జీయే కావాలి. అబ్బబ్బబ్బబ్బా, ఒరే ముక్కు, పొన్న బజ్జీ తీసుకోరా. నా బజ్జీ ఏమైపోయిందర్రా? అది కూడా మనోగడే లేపేసి ఉంటాడు. తక్కువ కదవా, ఆశ ఎక్కువ పేక్సను. ఒరే మామ, నేను నీ కళ్ళ ముందే కదరా ఉన్నాను, నేనేలా దొబ్బేస్తాను రా? కళ్ళ ముందుంటే ఏంటి, కళ్ళు మూసుకున్నప్పుడు లేపేసి ఉంటావు. మీ ప్లేట్ లో బజ్జీలు మాయవడానికి కారణం మను కాదు, అను. ఏం మాట్లాడుతున్నారండి? నిజం, కావాలంటే నాతో వచ్చి చూడండి. అబ్బా, చట్నీ భలే ఉంది. మీరందరూ చట్నీలో పల్లీనే చూశారు, నేను మాత్రం నా అను తల్లిని చూశాను. చూడండి, ఆకలితో ఉన్న ఆత్మను చూడండి, బజ్జీలను బాడీలు అనుకుని ఎలా పీక్కు తింటుందో. నిజమే నాన్నగారు. ఊరుకోండి, దానికి బాగా ఆకలి వేస్తున్నట్టుంది, అందుకే అలా తింటుంది. మన అను తల్లి ఆకలేసిన అందంగా తినేది, కానీ ఇప్పుడు చూడండి ఆంబోతులు ఎలా తింటుందో. అలా అనకండి,
దిష్టి పట్టేస్తుంది నా కూతురికి. దిష్టి పెట్టడం కాదే, ఆల్రెడీ దయ్యం పట్టేసింది. అబ్బా ఒరే గోరా, మీ అంకుల్ తీసుకెళ్లి ఏదో ఒక హాస్పిటల్లో చూపించరా. నిన్నటి నుంచి ఇలా పిచ్చివాగుడు వాగుతున్నారు. అంకుల్, ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అనుకు దెయ్యం పట్టింది అంతే కదా? అంతే, దట్స్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ జీ లాక్ కరో. మీరన్నదే నిజమైతే ఇప్పుడు అను ఆ రూమ్ లో ఉంది కదా? అవును. మనం బయట గడపెట్టేసాం అనుకోండి, అను బయటికి రాలేదు. ఎస్, రాలేదు. సో అను అయితేనే బయటికి రాలేదు. దెయ్యం అయితే బయటకు వచ్చేస్తది కదా? వచ్చేస్తది కదా. అలా వచ్చిందంటే అనుకు దెయ్యం పట్టేసినట్టే అంకుల్. అబ్బా సూపర్ ఐడియా రా. పద బయటకి అడెట్టేద్దాం. మీరు చూస్తూ ఉండండి, అది బయటకు వచ్చి ఇంకో బజ్జీ అట్టుకెళ్తది. చూడండి ఇప్పుడు అది ఎలా బయటకు వస్తుందో. ఎవరది డోర్ వేసింది? ఒరే అన్నయ్య, గోరా, ఎవరో తలుపేసింది? ఇప్పుడు తీయకపోవాలి, చంపేస్తాను ఒక్కొక్కడిని. అందరూ చూసారా? కుటుంబ సభ్యులను కూడా చూడకుండా ఎలా చంపేస్తానో నరికేస్తానని అంటుందో. చూడండి, పూర్తిగా దయ్యంగా మారిన అనుని చూడండి. కనిపించట్లేదు అంకుల్, డోర్ వేసి ఉంది కదా. గుద్దనంటే గద్దలు ఎగురుతావు. సారీ అంకుల్, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. నువ్వు ఆగు. ఇది నువ్వు చెయ్యాల్సింది కాదు, నేను చెయ్యాల్సింది. ఎవరది? నాందా, పిసునుగొట్టుపతి రాజాని. డాడీ, మీరా? తలుపు తీయండి. నవ్వుతారేంటి డాడీ? తలుపు తీయండి. హే అనుముఖి, నీకేం కావాలి? ముందు తలుపు తీయండి. ఆ గొల్లం పెట్టినోడు గొంతు పిసికేయాలి. అది నీ వల్ల కాని పని. ఎందుకంటే గొల్లు వేసిందే నేనే. అబ్బా డాడీ, ఏమైంది మీకు? గొల్లం తీయండి. తీయను. నువ్వు మర్యాదగా నా కూతురు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపో, లేదంటే వచ్చే దుర్గాష్టమి నాడు నీ అంతు చూస్తా. డాడీ, పిచ్చెక్కిందా మీకు? ఏయ్, దుర్గాష్టమి నాడు రా, ఇప్పుడు పో. డాక్టర్ ఈశ్వర్, ఇది మీ వల్ల అయ్యే పని కాదు. ఏమంటున్నావురా? చంద్రముఖి సినిమా నేను చాలా సార్లు చూశాను. మీరు చేసింది తలైవాలా లేదు, నోట్లో తలైవాలా ఉంది. రే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, వెనకపో. చూసారా దాని విపరీత చేష్టలు? గోవిందు, ఏమైంది లిల్లీ? ఫోటో పడిపోయింది, సిలువు తిరిగింది. చూడండి, ఆ దయ్యం లోపల ఉన్నా బయట ఇదంతా ఎలా జరుగుతుందో. ఎందుకంటే దయ్యం ఉంది కాబట్టి. మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అంకుల్. నువ్వు కూడా ఏంటి లిల్లీ ఆయనతో కలిసి? లేదు గోవిందు, కిచెన్ లో కూడా నాకు ఇలా చాలా సార్లు అయ్యింది. పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉండట్లేదు. విచిత్రమైన శబ్దాలు, అద్దాల్లో ఏవేవో కనిపించడం. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా తేడాగానే ఉంది. అయితే ఇంట్లో ఏదో ఉందంటావు? ఇంట్లో కాదు, ఆ రూమ్ లో ఉంది. అబ్బా మీరుండండి, లోపల నా కూతురు ఒక్కతే ఉంది. ఒక్కతే ఏం లేదమ్మా, దానికి పట్టిన దయ్యం కూడా తోడుగా ఉంది. అబ్బా నువ్వు ఉండరా. అబ్బా చూసావా, కన్న తండ్రి అని కనికరం లేకుండా ఎలా కొడుతుందో. నాన్నగారు మిమ్మల్ని కొట్టింది అను కాదండి, దయ్యం. ఎవరు కొడతా ఏట్రా? దెబ్బ నాకేగా తగిలింది. అమ్మా లిల్లీ, ఇంక వెయిట్ చేసి లాభం లేదు. నువ్వు అర్జెంట్ గా ఏ దయ్యాలు వదిలిచ్చోడుకో ఫోన్ చేయి. ఈ రోజు ఈ దయ్యం సంగతి ఏంటో తేల్చేయాలి. ఓకే అంకుల్. గోవిందు, ఫాదర్ కి ఫోన్ చేయి. మామయ్యక ఇప్పుడు ఎందుకు ఆయనకి? ఏహే, మా ఫాదర్ కాదు, చర్చ్ ఫాదర్ కి. ఓకే. ఫాదర్ వచ్చినట్టున్నారు. ఫాదర్ కాల్ చేస్తే మీరెవరు వచ్చారేంటి బ్రదర్? ఆ ఫాదర్ కి ఖాళీ లేదు, అందుకే ఈ ఫాదర్ ని పంపించారు బ్రదర్. ఏంటి ఫాదర్ ఇయ్యి? హోలీ వాటర్, పవిత్ర జలం. మరేంటి వెనిగర్ స్మెల్ వస్తుంది? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రండి ఫాదర్ లోపలికి. సాతానున్నాడు. ఉన్నాడు కాదు ఫాదర్, ఉంది లోపల. ఎవరి గొర్రె బిడ్డ? గొర్రె బిడ్డ కాదు ఫాదర్, ఈ బర్రె బిడ్డ. ఫాదర్, ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ఏంటి? అదే, మీరు ఆ హోలీ వాటర్ నా నెత్తి మీద చల్లితే అది బయటకు వచ్చి నా నెత్తి మీద ఎక్కకుండా ఉంటది. అసలుకే ఇందాక చంద్రముఖిలో రజనీకాంత్ లో బిల్డప్ ఇచ్చాను. తీసుకో. లోపల ఎవరో డోర్ కొడుతున్నారు, తీయచ్చుగా. ఫాదర్, డోర్ కొడుతుంది దెయ్యమే, ఆ లోపల ఉంది. దాన్ని వదిలించడానికే మిమ్మల్ని పిలిచింది. ఓ సారీ.
In the name of Jesus, the conjuring, the autopsy of the Jainodi hereditary, dawn of the dead, the grudge evil dead, the exorcist, the devil rejects. ఏంటి ఫాదర్ ఇవన్నీ? సినిమా పేర్లు లేకపోతే ఏంటి? దీస్ ఆర్ ప్రేయర్స్. డోర్ తీయండి. In the name of Jesus, అందరూ నాతో చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ముందు బయట గడవరేశారు చెప్పండి. ఫాదరే. 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 దిస్ డెవిల్ ఇస్ క్వశ్చనింగ్ మీ. అందరూ చేతులు గట్టిగా పట్టుకోండి. పట్టుకోమంది మీ చేతులు కాదు, ఆ సాతాన్ చేతులు. ఏం చేస్తున్నారు మీరు? నన్నెందుకు పట్టుకున్నారు? In the name of the Lord Jesus Christ, this devil is a forgivable sin. Please God by faith. Let's out conjuring God's way. Praise the Lord Jesus. Hallelujah. Daddy, yes daddy. Come on daddy. Yes daddy. హే, మీరు వదలండ్రా. అబ్బా రక్కేసింది. చిట్టి చెయ్యి వదలలేదు. వదిలేస్తాను. హే, అయిపోయారా నా చేతిలో? పట్టేసా. ఏది? ఇదేమన్నా క్రికెట్ క్యాచ్ అనుకున్నావా? రీప్లే చూపించడానికి. సైతాన్. సారీ ఫాదర్, త్వరగా తీసుకెళ్ళిపోండి. మరి నా ఫీజు 3000. 3000 కాదు, ఇదిగోండి 5000 తీసుకోండి. అర్జెంట్ గా దాన్ని తీసుకెళ్ళిపోండి. ఓకే మై సన్, ప్రైజ్ ద లార్డ్. నాన్నగారు బేరం ఆడకుండా ఇచ్చారేటండి? భూతాల దగ్గర బేరాలు ఆడకూడదురా. రేయ్, నన్నే కొడతావా? ఇదేంటి మళ్ళీ లేచింది? సైలెంట్ గా జంప్ అయిపోవడం బెటర్. అయిపోయారా నా చేతిలో? ఇదేంటి మళ్ళీ ఎలా అవుతుంది? ఇంతకీ దయ్యం దీని ఒంట్లో ఉందా, ఈ ఇంట్లో ఉందా?